నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఈరోజు నేను బయటికెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందండి. వంట చేసేయాలి త్వరగా. అయితే మీరు నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారండి. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు బీరకాయ కూర వండి పెరుగు చారు చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నానండి. ఏమంటే కొంచెం ఈరోజు మాకు వర్షం పడిందండి. దానివల్ల నేను బట్టలు కూడా ఇంకా వాష్ చేయలేదు, గిన్నెలు వాష్ చేయలేదు. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఇంకా ముందు వంట చేసేసి అన్నం తినేసేయాలి కదండి. అందుకని చెప్పి త్వరగా వంట చేసేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. వర్షం పడిందండి, మీకు కూడా పడిందండి? కామెంట్ చేయండి. ఇంకా పనులు చేయాలండి, చాలా పనులు ఉన్నాయి. సరే, నేను ఎట్లాగా ఇల్లు అది నీట్గా చేసుకుంటాను, వంట అంతా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తానండి. ఏమంటే మనకు వంటగదిలో శుభ్రంగా ఉంటేనే కదండి మనకి మైండ్ పీస్ఫుల్గా ఉండి ఏ పనైనా నీట్గా చేయాలనిపిస్తుంది. ఎప్పటికప్పుడు మంచిగా నీట్గా పెట్టుకుంటూ ఉంటుంటే మనకు కూడా చక్కగా ఆహ్లాదంగా ఉంటుంది కదా మనసుకి. ఇంటికి ఎవరైనా సడన్గా వచ్చినా కూడా ఎంత చక్కగా నీట్గా పెట్టుకున్నారో ఇల్లు అని అనిపించుకునేలా ఉంటాం కదండి ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటే. మీరు అంతేనా అండి? సారీ అండి, ఇది బీరకాయ కొంతమంది ఉప్పు వేసి కూడా చేత్తో కొంచెం రసం తీసేసి ముక్కలు పిండేసి వేస్తారండి. అప్పుడప్పుడు నేను కూడా అలా చేస్తాను, అది ఒక టేస్ట్గా ఉంటుంది. ఇదేమో కొంచెం కొంచెం పాలు కూడా పోసానండి. నేను పాలు పోసి వండుదామని చెప్పి పాలు పోసి వండాను. కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని పాలు పోసి వండుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. అయిపోవచ్చిందండి, ఇంకా కొత్తిమీర కూడా వేసేసాను. ఇంతలో రైస్ కూడా పెట్టేశాను కదా, రైస్ అయిపోయింది. ఇంకా పెరుగు చారు చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నానండి. 5 నిమిషాల్లో అయిపోవాలి వంట, ఆకలేసేస్తుందని ఇంట్లో గొడవ. ఇంకా చకచకా చేసేద్దామని చెప్పి ఇలా ఉల్లిపాయ కట్ చేస్తానండి. ఉల్లిపాయ ఎక్కువ వేస్తానండి పెరుగు చారులో. ఉల్లిపాయ కొంచెం మంచిగా వేసుకుంటే పంటి కింద కరకరలాడుతుందని ఇష్టంగా తింటారు. అందుకని చెప్పి కొద్దిగా ఉల్లిపాయ కొంచెం ఒక మాత్రం ఎక్కువ వేసానండి. ఇంతలో కూర కూడా అయిపోయింది, స్టవ్ కట్టేశాను. వేరే గిన్నెలోకి సర్ది పెట్టేసుకుందామని చెప్పి వేరే గిన్నె చూస్తున్నాను. ఇంతలో పెరుగు చారు తాలింపుకి చిన్నగా కొంచెం ఒక ఎండుమిర్చి, కొంచెం తాలింపు గింజలు, వెల్లిపాయ వేయనండి పెరుగు చారు చేసినప్పుడు. కొంచెం జీలకర్ర, కొంచెం ఇంగువ, ఉప్పు, పసుపు, కరివేపాకు చక్కగా సిమ్లో పెట్టి వేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. చల్లారిన తర్వాత వేసుకోవచ్చు. సరిపడినంత ఉప్పు కూడా వేసాను. ఇదేంటంటే చల్లారిన తర్వాత అయినా తాలింపు వేసుకోవచ్చు. కొంతమంది వేడి మీద వేసేస్తారు, నేను కూడా కొంచెం వేడి మీదే వేసాను. ఏం అవ్వదండి, చక్కగా ఉంటుంది. ఇరగటం అలా ఏం ఉండదు పెరుగు. అయితే మరీ చిక్కగా కాదు, మరీ పలుచగా కాదండి, సరిపోను చేసుకోవాలి. చాలా బాగుంటుందండి మజ్జిగ చారు. సమ్మర్ కదండి, ఇంకా చారులు, పులుసులు ఇలాంటివే కొంచెం ఎక్కువగా చేస్తూ ఉంటున్నాను. ఇంతలో కూర కూడా అయిపోయింది కదా, వేరే గిన్నెలోకి సర్ది పెట్టేసేద్దామని చెప్పి ఒక గిన్నెలోకి పెట్టేశాను. నీట్గా చేసేసానండి గ్యాస్ బండ్ అంతా, మొత్తం గ్యాస్ పొయ్యి గట్టు. ఇక్కడ నేను తలుపు తీసేసి ఉంచుతానండి, ఎందుకంటే గ్యాస్ బండ్ ఉంటుంది కదా. ఒకేలా చెప్తాను మళ్ళీ. ఇదిగోండి 1:30 అయిపోయింది అప్పటికి. ఈ పాటికే భోజనం చేసేసి గంట కూడా అయిపోయేదండి, 1 అవర్ అయిపోయేది. కానీ ఇప్పుడు భోజనం చేయాల్సి వస్తుంది. ఇంకెంతలో కడిగిన గిన్నెలు కూడా ఉన్నాయి, తీసుకొచ్చి సర్దేసేద్దామని చెప్పి ఇవి కూడా సర్దేస్తున్నాను. చాలా అంటే చాలా లేట్ అయిపోయిందండి ఈరోజు. ఇదిగోండి మజ్జిగ చారు చేసేసి
ఒక పక్కన పెట్టేస్తున్నానని చెప్పాను కదా. ఇదిగోండి మజ్జిగ చారు, బీరకాయ కర్రీ, రైసు. వంట అంతా అయిపోయిన తర్వాత ఇలా అన్నీ చక్క పెట్టేసుకుని ఒక పక్కన పెట్టుకుని నీట్గా పెట్టుకుంటానండి. సాయంత్రానికి మనకి పని కూడా సులువుగా అనిపిస్తుంది. ఉంటానండి. ఈరోజుకి ఇదే వీడియో.